కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ నేను ప్రభుత్వం తరపున కాదు ప్రజల తరపున మాట్లాడుతున్నానన్నారు. స్వార్థపూరిత రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రభుత్వంపై తన యొక్క ఆవేదనను వ్యక్తం చేశారు. మేము మాట్లాడుతుంటే నా చెవులు వినిపిస్తలేవు అని చెప్తున్నారని వాపోయారు. వాళ్ళ లబ్ధి కోసం ఈ రోజు వచ్చారు. మా ముంపు ప్రాంతం ప్రజల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. రేవంత్ రెడ్డి మా జిల్లా వాసి, ఆయనకు మా బాధలు తెలిసి కూడా స్వార్థం చూసుకొని ఆయన 2 నెలల్లోనే కొడంగల్కి 4,300 కోట్లు పట్టుకుపోయాడు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చాడు, కనీసం ఆయనైనా ఏమైనా చెప్తాడేమో అనుకుంటే ఆయన ఉత్తగానే వెళ్ళాడు. దగ్గరికి కూడా పోలీసులు మమ్మల్ని రానియలేదు. ఎన్నికల ముందు ప్యాకేజీ 16,30,000 ఉంటే 25 లక్షలు ఇప్పిస్తా, 18 సంవత్సరాలు దాటిన వారికి, పెళ్లిళ్లు అయిన వారికి ఫుల్ ప్యాకేజీ ప్లాట్లు ఇప్పిస్తా అని ఈ రోజు నాకు చెవులు వినిపిస్తలేవు అని ఎమ్మెల్యే మాట్లాడుతున్నారన్నారు. పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి వీళ్ళు కాంట్రాక్టర్లు పని చేసుకుంటే అడ్డు వస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. పోలీస్ స్టేషన్లలోనే సెటిల్మెంట్లు జరుగుతున్నాయని వాపోయారు. తర్వాత ఇస్తానని చెప్పి హామీ ఇచ్చిండు ఆ రోజు. ఇప్పుడు ఎంతో మంది 10 సంవత్సరం నిండులకు ప్యాకేజీ ఎంత వస్తుందో వాళ్ళకి ఇచ్చి మొత్తం చేసినంత వరకు మేము మొత్తం ఆడపిల్లలతో పిల్లలతో సహా అందరితో సాయిలు రేపటి నుంచి ప్రాజెక్టు పని ఏడనేస్తే ఆడిపోయి అడ్డుకుని ఉత్తమ్ కుమార్ వచ్చిండు ఏమో ఇస్తాడు ఇందామంటే పోలీసు వాళ్ళు సిఐ గారు ఆపేసిన అందరు రక్కని. అంటే ఎవరికి చెప్పాలి మా బాధలు ఎవరు వినాలి? మీరు నష్టపోతున్నారు కాబట్టి నేను వచ్చిన తర్వాత 2023 21 తీసేసి 25 లక్షల ప్యాకేజీ తర్వాత 18 సంవత్సరాలకు పైబడిన ప్రతి వ్యక్తికి ఇప్పుడు ఈ సంవత్సరం అయితే చూసిన వాళ్ళకు కూడా తీసుకొని వాళ్ళకు మొత్తం ప్యాకేజ్ లెవెల్ ఫుల్ ప్యాకేజ్ ఇస్తున్నాడు. అందరి పక్షాన ఉంటాను నేను, ప్రభుత్వం తరపున కాదు ప్రజల పక్షాన ఉదయపురం ముప్పు గ్రామాల పక్షాన ఉండి నేను మాట్లాడదాన్ని చెప్పండి. ఇవాళ మేము మాట్లాడుతుంటే నా సేవలో వినపడుతుందని చెప్తున్నాడు ఎమ్మెల్యే గారు. బోగస్ మాటలు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ తప్పులు ప్రజలను మబ్బా పెట్టి ఇవాళ ప్రాజెక్టు బదులు అతని లబ్ధి కోసం ఇవాళ మమ్మల్ని అందరినీ తుంగలో వచ్చి ఇవాళ ప్రాజెక్టును పండిని కంప్లీట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ ఉత్తమ్ కుమార్ గారు వచ్చిండ్రు. మా ముంపు బాధితుల పక్షాన ఒక్క మాట కూడా మాట్లాడేది ఈ రోజు మాత్రము. జిల్లావాసి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా మా బాధలు మొత్తం తెలుసు. అయినా మాకు న్యాయం చేస్తాడు అనుకున్నాము. ఆయన కూడా స్వార్థం ఉంది. గెలిచిన 2 ఏళ్ల లోపలే ఆయన కాల్సిన తీసుకుపోయి 4,300 కోట్లు పెట్టుకున్నాడు. అంటే ఇది ఎక్కడి న్యాయం అండి? మా గురించి ఎవడు పట్టుకుంటలేడు. ఆయనకెందుకు? ఆయన సీఎం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. మేము ముంపు బాధిస్తున్నాము, మా గురించి ఇక్కడ పెట్టాలి అమౌంట్ ఏదైనా కానీ. ఇది ఇవాళ ఉత్తమ్ కుమార్ గారు వచ్చి ఉత్తగానే చెప్పిపోతున్నాం మాటలు. మా గురించి ఒక్క మాట కూడా మాట్లాడే బాధ లేదు. రేపు ఖచ్చితంగా మేము దీన్ని ఖండిస్తున్నాం. మేము మాత్రం ధర్నా చేస్తాం. కావాల్సిన రిజర్వాయర్ మాత్రం అడ్డుకుంటాం. మా ప్రాణాలైనా త్యాగం చేసే సరే పని మాత్రం చేయలేము. 100% వన్ టైం సెటిల్మెంట్ ఇవ్వాలి మా అందరికి. 25 లక్షలు చేస్తాను ప్యాకేజ్ 16,30,000 ఉంది కదా, 25 లక్షలు చేస్తా. ఇప్పుడు ఈ రోజు 18 గంటల్లో కూడా ఫుల్ ప్యాకేజ్ ఇప్పిస్తా. ఈ రోజు పెళ్లి లైన్లో కూడా ఫుల్ ప్యాకేజ్ ఇప్పిస్తా. అందరికి ప్లాట్లు ఇప్పిస్తా అని చెప్పిండు. ఈ రోజు ఏమో నాకు షోలు ఇప్పిస్తాం అని చెప్తున్నాను. పాత పైసలే చేసిండు. మళ్ళీ 20 లక్షలు ఇప్పిస్తా అని చెప్పిండు. 16,30,000 పాత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైతే వాలెట్ అయిందో అదే ప్యాకేజ్ అది కూడా అందరికి ఓన్లీ లంబడోళ్ళకి. అది కూడా ఎందుకోసం అంటే ఆ లంబర్ తాండాలు కట్ట ప్రాంతాలు ఉన్నాయి. ఆ తాండాలు తీస్తేనే కట్ట స్టార్ట్ చేయడం కోసం. మా విల్ల ఒల్లూరు తనపురం లోపల సైడ్ ఓన్లీ కట్ట బండు ఉంది కాబట్టి వాళ్ళకి వేసేసారు. ఎందుకంటే పని స్టార్ట్ కావాలని. స్టేషన్ లో కూర్చొని బెదిరిస్తాడు. ఇద్దరు సైడ్ కాంట్రాక్ట్, ఇటు సైడ్ కూర్చోబెట్టి వీళ్ళు కాంట్రాక్టర్లు వీళ్ళు పని చేసుకుంటారు, మీరు అడ్డం వస్తే మేము మీద కేసులు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని బెదిరిస్తున్నాయి. పోలీస్ స్టేషన్ లో సెటిల్మెంట్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఓన్లీ నిన్న డిఎస్పీ సార్ వచ్చి కూడా అదే చెప్తారు, మీరు పని స్టార్ట్ చేయడానికి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు చెప్తున్నారు. మేమేం తప్పు చేసామని అరెస్ట్ చేయడానికి ప్రజలకు ఏం మేలు చేయడం లేదు. అసలు పక్క భూమి పొలిమేర, పక్క భూమి కొలపల్లి శివారు శివారులా 5,5 లక్షలు అవుతుంది. 12,50,000 పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్,
ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.